టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ అయినటువంటి 2 సార్లు వరల్డ్ కప్లో అందించినటువంటి రికీ పాంటింగ్ మాట్లాడుతూ, వాస్తవానికి రోహిత్ శర్మ ఒక గుడ్ బ్యాటర్, అదేవిధంగా గుడ్ బ్యాట్స్మెన్. తనకే సాధ్యమైన రీతిలో తనకు తాను ముందుకు దూసుకుపోయే ఆటగాడు, ఒక గొప్ప ఆటగాడుగా ఉండడం ఎంతో సంతోషకరం. ఇక అదే కాకుండా తను మరి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు కానీ చూస్తూ ఉన్న ఒక ఆటగాడిగా, ఒక జట్టుగా నడిపించే తరుణంలో కెప్టెన్గా తను ముందుండి సక్సెస్ అయ్యాడు. మరి ముంబై ఇండియన్స్కు ఆడుతున్నటువంటి రోహిత్ శర్మని నేను మధ్యలో 2013లో నేను కెప్టెన్గా వదిలేయడంతో తనకి పేరును సూచించింది నేనే. ఆ ఎడిషన్లో తను కప్పు అందించడమే కాకుండా కీలక ఆటగాడిగా మరి 5 సార్లు ముంబై ఇండియన్స్కి అందించాడు. అయితే వాస్తవానికి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అదేవిధంగా ధోని కంటే గొప్పడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక ఆటగాడిగా, ఒక కెప్టెన్గా ఎటువంటి ఒత్తిడి లేకుండా పరిపూర్ణమైన ఒక నైపుణ్యంతో అందించినటువంటి ఆడే కెపబిలిటీ ఉన్నటువంటి ఆటగాడు తాను. కాబట్టే T20 ప్రపంచ కప్ హెమామి జట్లు ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికాను ఓడించి సగర్వంగా మరి తప్పకుండా విజయం సాధించాడు. ఒక దశలో 30 బంతులు 30 కోట్ల రన్స్లలో ఎవరైనా కూడా మామూలుగా మరి ఎంతో ఒత్తిడికి లోనవుతారు. అయితే అటువంటి తరుణంలో బంతిని ఒక్కసారిగా హార్దిక్ పాండ్యాకి అదేవిధంగా బూమ్రాకి మ్యాచ్ని స్వరూపాన్ని మార్చే విషయంగా తన కెప్టెన్షిప్లో చకచకమైనటువంటి నైపుణ్యాన్ని ఉపయోగించుకొని మంచి విజయం సాధించడంలో తన కీలక పాత్ర పోషించాడు. తనకు అపారమైన అనుభవంతోనే మరి T20 ప్రపంచ కప్ వచ్చింది. వాస్తవానికి 2023 వన్డే వరల్డ్ కప్ టీమిండియాకి వస్తుందని చెప్పి అనుకున్నా. వాస్తవానికి 10 మ్యాచ్ల్లో మరి అద్భుత విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్నటువంటి టీమిండియా ఒక దశలో ఆస్ట్రేలియా సెమీస్ కూడా వస్తురా అనుకున్న దశలో చివరికి ఫైనల్కి వచ్చి ఏకంగా టీమిండియాకి గండు కొట్టింది. వాస్తవానికి అంతిమ లక్ష్యం కోసం పోరాడిన ఇరు జట్లకు జరిగినటువంటి ఫైనల్లో తప్పకుండా విజయం ఆస్ట్రేలియాకు వరించినా తప్పకుండా అంతిమ విజయం మాత్రం ఇండియా అని చెప్పి చెప్పడం జరిగింది మన రికీ పాంటింగ్.